సహజంగా మనకి హై రైజ్ బిల్డింగ్స్కి పర్మిషన్స్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అని అంటే ప్రైసెస్ని కంట్రోల్లో పెట్టడం కోసం. అటు సింగపూర్ లాంటి కంట్రీస్లో, టోకియో లాంటి కంట్రీస్లో ఇక్కడ ఎఫ్ఎస్ఐ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ వాళ్ళకి ల్యాండ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రైజెస్ అనేవి టూ మచ్గా పెరగకుండా ఉండడానికి ఒక ఫ్లోర్ మీద ఒక ఫ్లోర్ కనుక ఎక్కువ వేసినట్లయితే కనుక వాళ్ళకి తక్కువ రేట్లో ఆఫర్ చేయగలుగుతారు అని. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి హై రైజ్ బిల్డింగ్లోకి వెళ్ళేసరికి ప్రైజెస్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. సహజంగా మనకి లోవర్ ఎఫ్ఎస్ఐ అంటే చిన్న చిన్న హైట్స్ ఉన్న బిల్డింగ్స్లో రేట్లు ఎక్కువ ఉంటాయి. హై రైజ్కి వెళ్ళేసరికి రేట్లు తగ్గాలి. మీరు ఏదో ఒక ట్రాప్లో అక్కడ ఏదో పెద్ద బిల్డింగ్లో ఉంటున్నానో అని ఒక ఎమోషన్ తోటి మాత్రం వెళ్ళిపోయి అన్నెసరిగా ఎక్కువ రేట్లు పెట్టి అనవసరంగా అందులో ఇరుక్కుపోకండి. అండ్ మీరు ఎప్పుడైనా సరే మీ రియల్ ఎఫోర్డబిలిటీని చెక్ చేసుకోండి. మీకు ఏదో ఒక 50,000 రూపాయలు జీతం వస్తుంటే మాత్రం 50 లక్షల ఫ్లాట్ని కొనగలుగుతానని మాత్రం అనుకోకండి. దాదాపుగా మనకి 40,000 రూపాయలు ఈఎంఐ వస్తుంది. అంటే 80% ఆఫ్ యువర్ శాలరీ ఇస్ గోయింగ్ టు ఈఎంఐ. అసలు ఫస్ట్ మీకు ఎలిజిబిలిటీయే రాదు. ఏదో అది చూపించి దొంగ లెక్కలు చూపించి చేస్తారేమో. చేసిన తర్వాత 80% ఈఎంఐ కడితే నెక్స్ట్ మీరు బతకడానికి పరిస్థితి ఏంటి, మీ భవిష్యత్తులో పరిస్థితి ఏంటి? అండ్ దాంతోపాటుగా ఎన్నో హిడెన్ కాస్ట్లు ఉంటాయి. ఇంటీరియర్స్ చేయించుకోవటం అని, ప్రాపర్టీ ట్యాక్సులు పే చేయటం అని చెప్పేసి ఇటువంటి ఎన్నో డబ్బులు మనం వీటి కోసం పే చేస్తూ ఉండాలి. స్టాంప్ డ్యూటీలు అని చెప్పేసి అన్నెసరిగా ఇంత డబ్బుల్ని మీరు తీసుకొని వెళ్ళి లో శాలరీలో కనుక వాటి మీద పెట్టినట్లయితే భవిష్యత్తుని మీరు తాకట్టు పెట్టుకున్నట్టు అయిపోతారు. ఇన్ఫ్యాక్ట్ మీకు మీరు ఇరుక్కొని పోతారు. అండ్ ఎప్పుడు కూడా ఈ 3 గోల్డెన్ రూల్స్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ జోలికి మాత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. అండ్ ఆల్ ద టైం ఎప్పుడైనా సరే లీగల్ డాక్యుమెంట్స్ని వెరిఫై చేయండి. కుదిరితే 1 or 2 లీగల్ అడ్వైజర్స్ తీసుకోండి. అయితే పోతే 10,000. ఒకవేళ రాంగ్ డెసిషన్ తీసుకుంటే కోట్ల రూపాయలు నష్టపోతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు లీగల్ ఒపీనియన్స్కి, లీగల్ డాక్యుమెంట్స్కి టాప్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ ఏదో బ్లైండ్ ట్రస్ట్, ఒక బిల్డర్ పెద్ద బిల్డర్ కదా అని చెప్పేసి కళ్ళు మూసుకొని వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పేసి మాత్రం వెళ్ళకండి. డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు గుడ్డి నమ్మకంతో పోవాల్సినటువంటి అవసరం మనకు లేదు. ఆ ప్రాపర్టీకి సంబంధించి క్లారిటీలు ఉన్నాయా లేదా, క్లియరెన్స్లు ఉన్నాయా లేదా, లీగాలిటీ క్లియర్గా ఉందా లేదా, అండ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందా లేకపోతే ఫినిషింగ్ స్టేజ్లో ఉందా, అన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అన్నీ ఫీజబుల్గా ఉంటేనే అప్పుడే మీరు ముందు అడుగు వేయాలి. అప్పటి వరకు కూడా మీరు ముందు అడుగు వేసినట్లయితే అన్నెసరిగా ఒక ట్రాప్లో ఇరుక్కొని పోతారు. ఒక లూప్లో ఇరుక్కుపోయిన తర్వాత దాన్ని బయటికి తీసుకురావడం మన లైఫ్ని చాలా కష్టంగా మారిపోతుంది. మన చేతులతోటి ఒక డ్రీమ్ హౌస్ని, ఏది ఒక పాజిటివ్ డ్రీమ్స్ ఉండాల్సినటువంటి హౌస్ని మనం ఒక పీడ కళలతోటి నింపుకోవాల్సినటువంటి పరిస్థితుల్లోకి మనం నెట్టబడకుండా ఉంటే అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కొనేటువంటి హక్కు ఉంది. ప్రశాంతంగా ప్లాన్ చేసుకోండి.